హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలజ. వెల్కమ్ టు రమ్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూద్దామండి. అంటే పల్లి పకోడీ చేసి చూపిస్తాను. ఇలా ఈవినింగ్ స్నాక్స్గా చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా పల్లి పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. స్పైసీగా కరకరలాడుచు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా పల్లి పకోడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసి తెచ్చుకుందాం. ఇలా మనం మిక్సీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పల్లి పకోడీ చేయడానికి మొత్తం మసాలా అంతా కలుపుకుందామండి. ఇప్పుడు నేను ఒక 2 కప్పులు పల్లీలు యాడ్ చేసుకున్నాను. పచ్చివేనండి ఇవి పల్లీలు. మనం ఎప్పుడైనా పచ్చివితోటి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 కప్పులు పల్లీలు యాడ్ చేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండి. ఇలా మనం అన్నీ వేసేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరకాయ, వెల్లుల్లి, జీలకర్ర అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలకి ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టుగా ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చక్కగా పల్లీలకి మనం వేసిన మసాలా అంతా మంచిగా పడుతుందండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శనగపిండి అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 కప్పుల పల్లీలకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. చూసుకొని వేసుకోండి. మీరు కొంచెం కొంచెంగా అయినా వేసుకోవచ్చు, లేదంటారా 2 కప్పులకి 1 కప్పు శనగపిండి అనేది సరిపోతుంది. బియ్యపిండి అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతే. ఎక్కువగా అవసరం లేదండి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ వస్తాయనండి, అంతే. ఎక్కువగా వేసుకోవద్దండి, టేస్ట్ మారిపోతే. నేను చూపించిన విధంగా చేసుకోండి. అచ్చు స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా ఇలా పిండి అంతా కోట్ అయ్యే వరకు కోట్ చేసుకోవాలి. పల్లీలు చక్కగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. మనం ఎక్కువగా వాటరీగా చేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పకోడీ పిండి కలుపుకుంటాం కదండి, అలాగే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు, చూసుకుని వేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఓన్లీ చక్కగా పిండి అంతా కలిస్తే సరిపోతుందండి, మరి వాటరీగా అవసరం లేదు. పిండి అంతా చక్కగా పల్లీలకి పట్టేస్తే సరిపోతుంది. పొడి పొడిగా పట్టాలి, అంతేనండి. మనం వాటరీగా ఉండొద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉండాలండి. మనం పకోడీ వేసుకుంటాం కదండి, అలాగే అలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనము ఒక 5 or 10 minutes పక్కన పెట్టుకుంటే చక్కగా మనకి మగ్గుతుందండి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇలా వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము చక్కగా మీడియం ఫ్లేమ్ మీదే, సిమ్ పెట్టొద్దండి, అలానే హై పెట్టొద్దు. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఇలా విడివిడిగా వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్ పెట్టొద్దు, అలానే సిమ్లో కూడా పెట్టొద్దని మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అవుతాయండి. చాలా క్రంచీగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇలా మనం తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. నేను చూపించిన విధంగా మసాలా యాడ్ చేసుకొని చేసుకోండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా చేసుకోవచ్చు, ఈజీగా చేసి పెట్టవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మొత్తం అన్నీ తీసేసుకుందామండి. ఇప్పుడు మరలా వేసేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట కొనేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తామండి మనం. చక్కగా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మనం తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మసాలాలు వేసి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీ ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయి మమ్మీ అని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన విధంగా మీరు కొలతలతో చేసుకుని ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారా, ఫ్రై అయినాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు చక్కగా మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి హై ఫ్లేమ్ ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే, మనకి శనగపిండి వేయడం వల్ల కొంచెం ఆయిల్ కూడా పొంగుతుందండి. మీరు హై ఫ్లేమ్ పెట్టేశారంటే మీరు వేయగానే పొంగిపోతుంది ఆయిల్ అంతా. మీరు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఆయిల్ పొంగకుండా మంచిగా లోపల వరకు కుక్ అవుతుందండి, ఫ్రై అవుతుంది. ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకుని డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. అంతేనండి, వేడి వేడి పల్లి పకోడీ రెడీ అయిపోయింది. ఇలా స్నాక్స్ టైంలో పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.